పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును కాక. సర్వేశ్వరుని స్వరమును సవినయముతో స్వీకరించాలి, ఆలకించాలి, ఆలకించిన రీతిన పాటించాలి. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ పూజ్య గురువులారా, ప్రియ దైవ ప్రజలారా, మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటాము. పునీత జోజప్ప గారు ఏ విధముగా తన యొక్క దైనందినటువంటి జీవితములో నీతిమంతునిగా, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా జీవిస్తూ ఉంటారు. మరియ తల్లిని విడనాడాలి అని అనుకుని ఆయన బహిరంగంగా త్యజించడం ఇష్టం లేక ఆమెను రహస్యముగా తిరస్కరించడానికి పూనుకున్నాడు. అయితే దేవదూత కలలో కనిపించి దేవుని యొక్క వాక్కును దేవదూత ద్వారా పరిశుద్ధ జోజప్ప గారికి బయలుపరిచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని దేవదూత రూపములో సర్వేశ్వరుని యొక్క స్వరాన్ని వినయముతో స్వీకరించారు. ఏమాత్రము బదులు పలకకుండా అచంచలమైనటువంటి విశ్వాసముతో, దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసముతో పరిశుద్ధ మరియ తల్లిని స్వీకరించారు. ఆ విధముగా మన యొక్క దైనందినటువంటి విశ్వాస జీవితాలలో ఎంతమందిని దేవుని యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నాము. పలుమార్లు మనము దివ్య పూజాబలి ద్వారా, దివ్య గ్రంథ పఠనాల ద్వారా దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నాము. దానిని మనము స్వీకరిస్తూ ఉన్నామా? స్వీకరించిన దానిని మన యొక్క జీవితాలలోకి అన్వయించుకొని ఏమాత్రము మారు మాట్లాడకుండా అచంచలమైనటువంటి విశ్వాసముతో దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి మన యొక్క జీవితాలను, మన యొక్క హృదయాలను మనము దేవునికి సమర్పిస్తూ ఉన్నామా? అలా లేనట్లయితే ఈనాటి దివ్య పూజాబలిలో ఆ యొక్క దేవాతి దేవుని యొక్క బలిపీఠము ముందు ప్రభు ఈ యొక్క వాక్కును ఆలకించి నేను స్వీకరించలేకపోయాను, నా యొక్క హృదయాన్ని మన్నించు అని ఆ యొక్క దేవాతి దేవుని వేడుకుంటూ ఈ యొక్క దివ్య పూజా బలిలో దేవాతి దేవుని మన్నింపును, క్షమను, కరుణను వేడుకొని ఆయన దీవెనను పొందుదాం.